నమస్కారం. 13 మే 2026 బుధవారం జ్యోతిష శాస్త్ర పరంగా ఎలా ఉందో గమనిద్దాం. ఈరోజు అశ్విని, మృగశిర, పునర్వసు, అశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి అనుకూలమైన రోజు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మంచి ఏ నిర్ణయమైనా సరే ఈరోజు నిర్భయంగా తీసుకోవచ్చు. భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, పుబ్బ, ఉత్తర, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు కూడా వాస్తుకర్తరి కొనసాగుతుంది. మే 29వ తేదీ వరకు వాస్తుకర్తరి ఉంటుంది. సో ఎప్పుడు చెప్పినట్టే కర్తరి ప్రారంభమైనప్పటి నుంచి చెప్తున్నాను కదా, వాస్తు గృహ సంబంధమైనటువంటి నిర్మాణ మార్పులు ఏవి ఈ కాలంలో చేయకూడదు. ఇక ఈరోజు జన్మించబోయే శిశువుల జాతకంలో కాలసర్ప దోషం ఉంటుంది. కాబట్టి ఈరోజు జన్మించిన వారి శిశువులకి నామకరణ చేయడానికి ముందుగానే రాహుకేతువుల యొక్క శాంతి జరిపించుకొని నామకరణ చేయడం మంచిది. ఇక ఈరోజు తిథి ఏకాదశి. ఏకాదశి తిథి అనగానే చాలామంది నన్ను అప్పుడప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, కేవలం ఏకాదశి అన్నది విష్ణువుకి మాత్రమే సంబంధించిందా, శ్రీ మహావిష్ణువునే పూజించాలా, శ్రీ మహావిష్ణువు కోసమే ఉపవాసం ఉండాలా అని అడుగుతారు. సో దీనికోసం క్లారిటీ ఇద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఉపవాసం అన్నది దేవుడి యొక్క ఆలోచనలో మీరు గడపడానికి పెద్దలు నిర్ణయించినటువంటి ఒక మార్గం. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది. ఎందుకు అనేది ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పాను. ఒక శ్రీ మహావిష్ణువుని కాపాడినటువంటి ఒక కన్యక శక్తి ఏకాదశి తిథి నాడు ఉద్భవించింది. కాబట్టి ఆవిడికి ఆయన అభిమానంతో ఏకాదశి తిథి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి మీద నా అనుగ్రహం ఉంటుందని ఒక వరం ఇచ్చారు. అందువల్ల ఏకాదశి అన్నది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైంది. అంత మాత్రాన కేవలం శ్రీ మహావిష్ణువుని మాత్రమే పూజించడానికి ఉపవాసం ఉండాలని కాదు. మీ ఇష్టదైవం ఏదైనా సరే, ఎవరైనా సరే, ఏ ఇష్టదైవమైనా, అది స్త్రీ రూపమైనా పురుష రూపమైనా సరే దైవంగా చక్కగా మీరు పూజించుకోవచ్చు, మనసులో తలుచుకోవచ్చు. ఎక్కువ కాలం ఆ రోజు ఎక్కువ శాతం ఆలోచనల్లో దైవం గురించి ఉండాలి. జ్యోతిష శాస్త్రపరంగా ఎందుకు ఉండాలి? జ్యోతిష శాస్త్రపరంగా ఏకాదశి తిథి నుంచే చంద్రుని యొక్క ప్రభావం మనుషుల వ్యక్తిగత ఆలోచనలు ప్రభావితం చేస్తుంది. వ్యక్తిగత ఆలోచనలు, పక్కదోవ పట్టే ఆలోచనలు రావడం అన్నది ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే మన పూర్వీకులు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండడం అంటే ఆకలిని జయించడం వల్ల ఇంద్రియ నిగ్రహాన్ని పొందుతాము అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఉపవాసం చర్యని ఏర్పాటు చేశారు. కాబట్టి మీకు నచ్చినటువంటి దైవాన్ని తలుచుకుంటూ చక్కగా మీరు ఉపవాసం అనేది ఆచరించాలి. ఉపవాసం అన్నది ఆత్మజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. మిమ్మల్ని ఆత్మ ప్రబోధాన్ని మేల్కొల్పే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడు ఈరోజు గడిచిపోతుందా అనే ఆకలి ఆలోచనలతో కడుపు మార్చుకోవడం వల్ల దైవ ఆశీస్సులు లభిస్తాయని అనుకోవడం తప్పు. సైన్స్, ఆధునిక సైన్స్ ప్రకారం చూసుకుంటే, ఆధునిక సైన్స్ రీసెర్చ్ ఏంటంటే 24 గంటల పాటు ఉపవాసం అనేది ఉండడం వల్ల బాడీలో ఉన్నటువంటి కార్సినోజెనిక్ సెల్స్ అంటే క్యాన్సర్ కారక కణాలు నశించిపోతాయని, ఆరోగ్యం బాగుపడుతుందని ఇప్పుడు వెస్టర్న్ మెడికల్ ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళ రీసెర్చ్లు తెలియజేస్తారు. ఇది మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. ఇంకొకటి, ఉపవాసం చేసేవాళ్ళు అసలు సాధారణంగా ఏం చేయాలి? సింపుల్గా ఏం చేయాలి? ద్రవరూప పదార్థాలను కూడా అంటే లిక్విడ్ డైట్ని కూడా వదిలేయాలా? సాలిడ్ డైట్ని వదిలేయాలా? ఏమీ మింగకూడదా? ఏమీ తినకూడదా? ఏమీ తాగకూడదా? కాదు. చక్కగా అసలు నిజంగా ఉపవాసం అన్నది దేవుడి యొక్క ఆలోచనలతో మీరు ఉపవాసం అంటే ఎక్కువగా దేవుడి ఆలోచనలతో మీరు ఉండాలి తప్ప ఆకలి గురించి ఆలోచిస్తూ ఈరోజు ఎప్పుడు గడిచిపోతుంది, అర్ధరాత్రి 12ంటికి, అదొక విచిత్రమైన ఉపవాసం. అర్ధరాత్రి 12 అవగానే 12 గంటల 1 నిమిషాలకి భోజనం చేసేస్తాం. చేస్తే చక్కగా లిక్విడ్స్ తీసుకోండి, నీళ్ళు తాగచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తాగచ్చు. ఘనరూప ఆహార పదార్థాలని అంటే సాలిడ్ డైట్ని అవాయిడ్ చేయండి చేయగలిగిన వాళ్ళు. ఇది మీ వ్యక్తిగత ఆరోగ్యం సహకరించాలి. ఆరోగ్యం సహకరించే విధంగా ఉపవాసం ఉండాలి తప్ప ఆరోగ్యం పాడు చేసే దాని విధంగా ఉండకూడదు.
ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి. ఇవి ఉపవాసం యొక్క లక్షణాలు. దేవుడి గురించిన తలంపు మీ ఆలోచనలో ఉండాలి. దేవుడి గురించిన ఆలోచనలే మన బ్రెయిన్లో ఉంటే తప్పుడు ఆలోచనలు రావు. చంద్రుడి యొక్క ప్రభావం వ్యక్తిగత జాతకంలో వ్యతిరేకంగా ఉందనుకోండి, ఈ యొక్క ఏకాదశి నుంచి రాబోయే పౌర్ణమి లేదా రాబోయే అమావాస్యలోపు వీళ్ళు తప్పుడు పనులు చేయరు. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉపవాసానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. దీన్ని ఫాలో అవ్వండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండగలిగితే ఉండాలి, లేదా ఈ ఉపవాసం 13వ తేదీ ఈరోజు సూర్యోదయం నుంచి 14వ తేదీ సూర్యోదయం వరకు ఉండాలి. అంతే తప్ప అర్ధరాత్రి 12ంటికి అయిపోయింది నేను తినేస్తాను అని ఉండకూడదు. ఉపవాసం అన్నది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేస్తే చాలు. మీకు నచ్చిన దైవాన్ని పూజించేటటువంటి మీకు నమ్మకం ఉన్న దైవం ఏదైనా పర్వాలేదు, ఆ దైవాన్ని మనసులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తలుచుకోండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని విషయాల నుంచి రక్షించమని వేడుకోండి. అంతకుమించి మీకు పెద్ద మంత్రాలు అవసరం లేదు. ఏమి అష్టోత్తరాలు సహస్రాలు మీకు కంఠస్థం రావాల్సిన అవసరం లేదు. మీ ఇష్ట దైవాన్ని మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వదా కాపాడమని కోరుకోండి. ఉపవాసం యొక్క అసలు ఉద్దేశాన్ని తెలుసుకోండి. మరిన్ని సమగ్రమైనటువంటి జ్యోతిష శాస్త్ర వివరాల కోసం మా వెబ్సైట్ ourshubhakaryan.comని ఫాలో అవ్వండి.